కోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027 జూన్లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికలు వేస్తోంది. ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 500కు పైగా ఘాట్లు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. 2015 పుష్కరాల్లో 485 స్నాన ఘాట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. వీటిలో కొన్నిటికి మరమ్మతులు చేయడంతో పాటు మరికొన్నిటిని పునర్నిర్మించాల్సి ఉంది. ఈసారి మొత్తం పుష్కరాల నిర్వహణకు దాదాపు 3,000 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015లో సుమారు 1,400 కోట్లు ఖర్చు చేయగా ఇందులో కేంద్రం కొంతమేర సహాయం అందించింది. ఈసారి కేంద్రం నుంచి మెజార్టీ వాటా రప్పించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక 2015లో 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా 2027 పుష్కరాలకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పాత ఘాట్లు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ముందుగా ఘాట్ల నిర్మాణ పనుల టెండర్లకు సిద్ధమవుతోంది. అలానే పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశమున్న నేపథ్యంలో దానికి తగ్గట్లు ఏర్పాట్లకు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. పిండ ప్రధానాలకు ప్రత్యేక ఘాట్లు సిద్ధం చేయాలని నిర్ణయించింది. పురోహితులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.